హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. కనకమైతే స్వప్నని మన ఇంటికి వచ్చేయమని అడగడంతో స్వప్న అయితే అమ్మేంటి ఇలా అంటుంది, అసలు ఈ ఇంట్లో ఉండడానికే కదా వీళ్ళందరితో గొడవ పడుతుంది. ఇప్పుడు ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోతే అమ్మో మళ్ళీ ఆ మంచినీళ్ళలాంటి కాఫీ, అలాగే ఇంటి కన్నాల్లో నుంచి చూసే సూర్యుడు, అమ్మో వద్దు వద్దు, ఆ ఇంట్లో నేను అస్సలు ఉండలేను. అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను కనుక ఇప్పుడు నీతో వచ్చేస్తే నిజంగా నేను తప్పు చేసిన దాన్నే అవుతాను. అసలు నేను ఎలా వచ్చేస్తాననుకుంటున్నావు? లేదు, నిజమేంటో నిరూపిస్తాను. నేను ఏ తప్పు చెయ్యలేదని వీళ్ళందరికీ తెలిసేలా చేస్తాను అని చెప్పి స్వప్నం మాట్లాడుతూ ఉంటే కావ్య కూడా పక్క నుంచి అవునమ్మా అవును, నువ్విప్పుడు అక్కని తీసుకెళ్ళిపోతే నిజంగానే అక్క తప్పు చేసిందా అవుతుంది. నువ్విప్పుడు అక్కని ఎలా తీసుకెళ్తావు అని చెప్పి ఇక కావ్య కూడా మాట్లాడుతూ ఉంటే కనకం ఏంటిది, నేను వేసుకున్న ప్లాన్ వేరు, ఇక్కడ వీళ్ళు మాట్లాడేది వేరు, అంటే స్వప్నను వదిలేసి నన్ను వెళ్ళిపోమని చెప్తున్నారా వీళ్ళిద్దరూ అని చెప్పి కనకం తన మనసులో అనుకుంటూ ఉండగా ఇక పెద్దావిడైతే ముందుకు వచ్చి కనకం నీది తల్లి మనసు, నాకు నీ బాధ ఏంటో అర్థమైంది. కడుపుతో ఉన్న నీ కూతురుకి ఇక్కడ ఏ ఇబ్బంది కలగదు. నీ కూతుర్ని మేమందరం జాగ్రత్తగానే చూసుకుంటాం. ఇక నువ్వేమీ స్వప్న గురించి ఎక్కువ ఆలోచించమాకు. నీకు అంత అనుమానంగా ఉంటే నీ కూతుర్ని నువ్వే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో. నీ కూతురికి ఎవరైనా హాని కలిగిస్తారేమో అని నువ్వు భయపడుతున్నావు, నాకు అర్థమైంది అని చెప్పి ఇక పెద్దావిడైతే కనకంతో చెప్పడంతో కనకం వెంటనే అమ్మా నేను ఎలా మాట్లాడతానమ్మా, నేను మీ స్థాయి మనిషిని కాదు, మిమ్మల్ని కించపరిచేలాగా మీ మీద నిందలు పడేలాగా నేను మాట్లాడలేను. కానీ స్వప్న ఏ తప్పు చేయలేదని నా గుండెల మీద చెయ్యి వేసుకుని మరీ చెప్పగలను. నా కూతురు ఎప్పటికీ తప్పు చేయలేదు. నా కూతురు మొండిదే, కానీ తప్పు చేసే అంతలాగా నా పెంపకం లేదమ్మా అని చెప్పి ఇక కనకం చెప్పడంతో కనకం ఇక నువ్వేమీ కంగారు పడమాకు, స్వప్నని నువ్వే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అక్కడి నుంచి ఇంద్రాదేవి అయితే వెళ్ళిపోతుంది. కావ్యం ముందుకు వచ్చి అమ్మా ఎందుకమ్మా ఇక్కడ నువ్వుంటే మళ్ళీ నాన్నకి ఇంట్లో ఇబ్బంది అవుతుందేమో, అసలు నీకేం అర్థం కావట్లేదు, నువ్వు వెళ్ళిపో అమ్మా అని చెప్పడంతో కావ్య నీకేం తెలీదు, నేనిక్కడ లేకపోతే ఆ రుద్రాని రాహుల్ ఇద్దరు కలిసి స్వప్న కడుపులో బిడ్డని ఏదైనా చెయ్యొచ్చు. వాళ్ళు అసలే మంచి మనుషులు కాదు, వాళ్ళని నేను అస్సలు నమ్మను అని చెప్పి కావ్యకి ఇక కనకం చెప్పడంతో కావ్య కూడా కనకం అన్న మాటలకి సరే అన్నట్లుగా తల ఊపి సరే అమ్మా జాగ్రత్త, ఎవరేమన్నా పట్టించుకోమాకు అని చెప్పడంతో ఎవరికి చెప్తున్నావే, ఈ అమ్మకు అలాంటి మాటలు చెప్తున్నావా, అసలు కనకం అలాంటి మాటలు పట్టించుకుంటుందా, వెంటనే దులిపేస్తుంది అని చెప్పి కావ్యతో కనకం మాట్లాడడంతో ఇక కావ్య అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతుంది. అవన్నీ విన్న రాజైతే కావ్య దగ్గరగా వెళ్ళి ఏంటి మీ అమ్మ ఎవరేమన్నా దులిపేస్తాను అంటుంది, అసలు మీ అమ్మకి అలవాటైంది అది కదా, ఎవరు ఏమన్నా మీ అమ్మకి పట్టదు, అలాగే ఎవరి బాధ మీ అమ్మకి కనిపించదు, ఆవిడ పిల్లల గురించి ఆవిడ గురించి మాత్రమే చూసుకుంటుంది అని చెప్పి ఇంకా రాజు మాట్లాడడంతో అవును ఎవరైనా అలాగే చూసుకుంటారు, ఏ మీరు కూడా చూడట్లేదా, రాహుల్ మీతో పాటు చిన్నప్పటి నుంచి పెరిగాడని అబద్ధం చెప్పినా రాహుల్నే నమ్ముతున్నారు, అలాగే చాలా పెద్ద మోసం చేసినా సరే రాహుల్తో చాలా మంచిగానే ఉంటున్నారు. నేను నిన్న కాక మొన్న వచ్చానని నేను ఒక చిన్న నిజాన్ని ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టానని నాతో మీరు మంచిగా ఉంటున్నారా, నా మీద ఎంత పెద్ద పెద్ద మాటలు వేశారు, అలాగే ఈ రోజుకి కూడా నాతో ప్రేమని నటిస్తున్నారు అని చెప్పి ఇక కావ్య అయితే రాజ్కి రివర్స్లో మాట్లాడుతుంది. అమ్మో దీంతో ఎక్కువ మాట్లాడితే అది అటు తిప్పి ఇటు తిప్పి అక్కడికే తీసుకొచ్చిద్ది, ఇక ఇక్కడి నుంచి తప్పుకోవడం మంచిది అని చెప్పి రాజ్ అయితే చిన్నగా అక్కడి నుంచి అయితే జారుకుంటాడు. ఇంకా ఉదయాన్నే అనామిక కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది. కళ్యాణ్ ఈరోజు మా మమ్మీ డాడీ అలాగే నేను మీ ఇంటికి వస్తున్నాం, ఆంటీ నిన్న ఫోన్ చేశారు అని చెప్పడంతో కళ్యాణ్ అవును అమ్మ నాకు కూడా చెప్పారు, కానీ ఫ్యామిలీ వస్తున్నారని చెప్పలేదే అని అనడంతో నీకు ఇంకా క్లారిటీగా తెలియదేమో, ఒక్కసారి వెళ్ళి అత్తయ్యని అడుగు అని చెప్పి అనామిక ఫోన్ కట్ చేస్తుంది. ఇంకా కళ్యాణ్ అయితే అమ్మా
అమ్మ అని చెప్పి ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్తే ఇంతలో అడ్డంగా ప్రకాశం అడ్డొచ్చి, ఏయ్ ఎవడ్రా నువ్వు, నా పెళ్ళాన్ని అమ్మ అమ్మ అని పిలుస్తున్నావు, ఏయ్ ఎవరు ఎవరు నువ్వు అని చెప్పి ఇంకా కళ్యాణ్కి అడ్డం పడతాడు. వెంటనే ధాన్యలక్ష్మి, ఏవండి వాణ్ణి వదలండి, వాణ్ణి పట్టుకుని ఎవరని అడుగుతారేంటి, వాడు నా కొడుకండి అని అడగడంతో, ఓ నీ కొడుకా, నాకు తెలియకుండా ఇంత పెద్ద కొడుకు నీకెక్కడి నుంచి వచ్చాడే అని చెప్పి ప్రకాశం మాట్లాడడంతో, అయ్యో నా కర్మ, ఏవండి నాకొక్కడికే పుడతాడా ఏంటండి, మన ఇద్దరి కొడుకండి, మన కళ్యాణ్ అండి, మీరు ఇలా కొడుకుని కూడా మర్చిపోతే ఎలా అండి అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అనగానే, ఓ మన కళ్యాణా, మన కవ్య, ఏంట్రా ఏమైంది అంత హడావుడిగా వచ్చావు అని అనడంతో, నాన్న నీకు దండం పెడతాను నాన్న, రేపు అనామిక వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర కూడా నువ్వు ఇలాగే మాట్లాడావనుకో, నిజంగానే నేను మీ కొడుకుని కాదేమో, నన్ను పెంచుకున్నారేమో అనుకుంటారు నాన్న అని చెప్పడంతో, లేదులేరా ఏదో వర్క్లో పడి మర్చిపోయాను, ఏంటి కన్న కొడుకుని మర్చిపోయావా అని అడగడంతో వెంటనే ప్రకాశం సారీ సారీ అని చెప్పి ఫేస్ ఒకలా పెట్టుకుని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక ధాన్యలక్ష్మి అయితే, ఏంటి కళ్యాణ్ ఏమైంది అని అడగడంతో, అమ్మ అనామిక ఇప్పుడే ఫోన్ చేసింది చెప్పడంతో, ఓ అయితే బయలుదేరారా వాళ్ళు, నేను ఇప్పుడే అత్తయ్య మావయ్యకి చెప్తాను అని అనడంతో, అది కాదమ్మా వాళ్ళ ఫ్యామిలీ అంతా వస్తున్నారట, నీకు తెలుసో లేదో అని అని అడగడంతో ధాన్యలక్ష్మి, నాకంతా తెలుసు, నువ్వేమీ కంగారు పడక్కర్లేదు, వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే ఇంట్లో అందరికీ కూడా అనామిక వాళ్ళ ఫ్యామిలీ ఇంకాసేపట్లో వస్తుంది అని చెప్పడంతో ఇక పెద్దావిడైతే, బావా ఎలాగో అనామిక వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తుందట, ఈలోపు పూజారి గారికి కూడా ఫోన్ చేసి పిలిపిస్తే మంచిది కదా అని చెప్పడంతో, నాన్న రాజ్ పంతులు గారికి ఫోన్ చేయి అని ఇంకా వాళ్ళ తాతయ్య చెప్పడంతో రాజ్ పంతులు గారికి ఫోన్ చేస్తారు. ఇంకా ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్న అనామిక వాళ్ళ అమ్మ నాన్న అనామిక రానే వస్తారు. ఇంట్లో హడావుడి చూసి కనకానికి ఏమీ అర్థం కాదు. కావ్య దగ్గరికి వెళ్ళి, కావ్య ఏమైంది ఇంత హడావుడిగా ఉన్నారు, పైగా ఆ అనామిక వాళ్ళ కుటుంబాన్ని కూడా పిలిచారు, పంతులు గారిని కూడా పిలుస్తున్నారు, ఏంటి విశేషం అని అడగడంతో, అయ్యో అమ్మ, కళ్యాణ్ అనామిక ప్రేమించుకున్న సంగతి అందరికీ తెలిసిందే కదా, వాళ్ళిద్దరికీ పెళ్లి ముహూర్తం పెట్టించడానికి పంతులు గారిని పిలిపిస్తున్నారు అని చెప్పడంతో, ఏంటే ఇంట్లో ఇంత గొడవ జరుగుతుంటే ఇప్పుడు కళ్యాణ్కి పెళ్ళంటున్నారు, అసలు ఈ గొడవ పూర్తవుంది, ఆ పెళ్లి గోల ఎత్తారనుకుంటే ఇప్పుడు ఎత్తుతున్నారేంటి, అలా అయితే నా చిన్న కూతురికి నేను పెళ్ళెలా చేసేది అని చెప్పి కనకం కావ్యతో ఫ్లోలో మొత్తం చెప్పేస్తుంది. ఇంకా వెంటనే కావ్యకి ఏమీ అర్థం కాక, అమ్మా ఏం మాట్లాడుతున్నావు, అప్పుకి పెళ్ళెలా చేస్తావా, ఏంటమ్మా కళ్యాణ్కి పెళ్ళైతే అప్పుకి పెళ్ళెందుకు అవ్వదు, అసలు బుద్ధుండే మాట్లాడుతున్నావా, ఏంటమ్మా తిక్కగా మాట్లాడుతున్నావు అని అడగడంతో, అదేమీ లేదులేవే, నేనేదో ఆలోచనలో అలా ఉన్నాను, ఇప్పుడు స్వప్నక్క గొడవే ఇంట్లో ఇబ్బందిగా అనిపిస్తుంటే ఇప్పుడు ఈ పెళ్ళిగోలేంటే అని అడగడంతో, అమ్మ స్వప్నక్క గురించే ఇంట్లో అందరూ కాస్త డిస్టర్బ్డ్గా ఉన్నారు, అది మర్చిపోవడానికి ఇంట్లో కళ్యాణ్ అనామికాల ఎంగేజ్మెంట్ పెట్టుకుంటున్నారు, నువ్వు ఏమీ ఆలోచించు, మాకు స్వప్నక్కకి అంతా మంచి జరుగుతుంది అని అనడంతో, స్వప్నకి అంతా మంచి జరుగుతుందని నాకు కూడా తెలిసే, కానీ నా చిన్న కూతురికే అంత చెడు జరుగుతుందేమో, అది అనుకున్నది అవ్వదేమో అని కాస్త టెన్షన్గా ఉంది అని కనకం మళ్ళీ మాట్లాడడం మొదలు పెడుతుంది. అమ్మా నీ మీద పెద్దమ్మ ఏమైనా పోనిందా ఏంటే, పెద్దమ్మలాగా మాట్లాడుతున్నావు, అసలు ఏమైందే నీకు, కళ్యాణ్కి పెళ్ళైతే అప్పుకి ఏమవుతుందే, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి కావ్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కావ్య వెళ్ళిపోవడంతో కనకం, అవును నీకేమీ అర్థం కాదు, ఎంతసేపు ఎదుటి వాళ్ళ బాగోగుల గురించి ఆలోచిస్తావు, మన బాగోగుల గురించి అస్సలు ఆలోచించవు, అందుకే నువ్వు ఇలా తయారయ్యావు, అది అలా తయారైంది, ఈ పెళ్ళిని ఏదో ఒకటి చేసి ఆపాలి అని చెప్పి కనకమైతే తన మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అనుకున్నట్లుగానే అందరూ హాల్లో కూర్చుంటారు. పంతులు గారితో ఇక ముహూర్తాలైతే పెట్టిస్తారు. పంతులు గారు ఇద్దరి జాతకాలని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. పంతులు అలా షాక్ అవడంతో రాజైతే, పంతులు గారండి మీరు బాగానే ఉన్నారు కదా, మీరేంటి అలా ఆశ్చర్యపోయారు,
ఏదో మా రుద్రాని అత్త మీ మీద బాంబేసినట్టు అని చెప్పి ఇక రాజు అనడంతో, అవును నేనే అందరి మీద బాంబులు వేస్తున్నాను, మీరందరూ చాలా సైలెంట్ కదా, అసలు ఎవ్వరికి మాట్లాడడం చేత కాదు, ఎప్పుడు నా మీదే పడతారు అని చెప్పి ఇక రుద్రాని మాట్లాడుతూ ఉంటే, నాన్న రాజ్ ఏంటిదంతా, ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో అన్నీ తెలిసిన వాడివి నువ్వు ఇలా మాట్లాడతావేంటి అని అనడంతో ధాన్యలక్ష్మి అయితే, తెలిసిందే కదా నాన్న, ఎప్పుడు ఏ రకంగా గొడవ పడాలా అని చూసే వాళ్ళకి ఇంకొంచెం రెచ్చగొట్టినట్టు ఎందుకురా రాజ్ అసలు రుద్రాన్ని కదిపావు అని చెప్పి ప్రకాశం మాట్లాడతాడు. ప్రకాశం మాటలకి రుద్రాని అయితే, అన్నయ్య ఎప్పుడు నేనే కనిపిస్తానా, మీరెవరు మాట్లాడేవి మీకు తెలియట్లేదా అని చెప్పి రుద్రాని మాట్లాడడంతో ఇక ఇంద్రాదేవి అయితే, ఆపుతారా, ఆపండి, ఎప్పుడు ఏదో ఒక గొడవ పడతానే ఉంటారు, అయినా శుభముహూర్త టైంలో ఇలా గొడవలు పడతారేంటి, పంతులు గారు ముందు మీరు ఏమైందో చెప్పండి అని అడగడంతో, అమ్మా నేను ఇలా చెప్పచ్చో లేదో తెలీదు, కానీ నేను పూజారిని, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి, ఈ జాతకం గల అబ్బాయికి ఈ అమ్మాయితో పెళ్ళైతే కనుక ఆ ఇంట్లో సుఖశాంతులు దూరం అవుతాయి, అసలు సంతోషం అనేది ఆ ఇంట్లో ఉండదు, అడుగడుగున ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటుంది, ముందుగా ఆ ఇంటి పెద్దవారికి అనారోగ్యం వస్తుంది, ఈవిడకి మాంగళ్య దోషం ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా రుద్రాణి అయితే క్లాప్స్ కొడుతూ, ఓ కళ్యాణ్, ఇంతవరకు మీ అన్నయ్య పెళ్లి చేసుకున్న కావ్య వల్ల, మా రాహుల్ పెళ్లి చేసుకున్న స్వప్న వల్లే తలనొప్పి అనుకుంటే, ఇక నువ్వు చేసుకున్న అమ్మాయి వస్తే ఈ ఇంట్లో సంతోషమే ఉండదట, ఏంటి కళ్యాణ్ ఏరి కోరి ఇలాంటి అమ్మాయిని ప్రేమించావు, అయినా ఈ అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టింది మొదలు ఇంట్లో ఏదో ఒక అనర్థమే వస్తుంది, నాన్నకి ఎంత సీరియస్ అయిపోయింది అని చెప్పి రుద్రాణి అయితే ఇక అనామిక వాళ్ళని చాలా ఘోరాతి ఘోరంగా అవమానిస్తుంది. అనామిక వాళ్ళ నాన్నగారు లేచి, రుద్రాణి గారు మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి, ఈ పంతులు గారు కావాలని ఇలా చెప్తున్నారు, మా అమ్మాయి పుట్టినప్పుడే మా అమ్మాయి జాతకాన్ని చూపించాము, మా అమ్మాయి జాతకంలో ఎటువంటి దోషాలు లేవు, కానీ ఈ పంతులు ఇలా ఎందుకు చెప్తున్నాడో అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి అనామిక వాళ్ళ అమ్మా నాన్న అంటూ ఉంటే, చూడండి నేను చూసిన జాతకం తప్పు అంటే నా మెడలో జంజాన్ని తీసేస్తా, ఇక పెళ్ళిళ్ళే చెయ్యను, ఈ పూజారి వృత్తినే వదిలేస్తాను, కావాలంటే ఒక్కసారి ఈ జాతకాన్ని మరొక పంతులకిచ్చి చూపించుకోండి అని చెప్పడంతో, అయ్యో పూజారి గారు మీ మాటని నేను అబద్ధం తప్పు అనట్లేదు, ఆయన ఏదో బాధపడుతూ అలా మాట్లాడుతున్నారు, మేం మాట్లాడతాం అని అంటూ ఉంటే, అమ్మా జాతకరీత్యా ఆ అమ్మాయి జాతకం బాగానే ఉంది, కానీ మన కళ్యాణ్ బాబు జాతకంతో ఆ అమ్మాయి జాతకం అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు, ఈ అమ్మాయి కనుక కళ్యాణ్ బాబు జీవితంలోకి వస్తే ఇంటికి పెద్దాయనైనా సీతారామయ్య గారికి ప్రాణగండం, అలాగే భర్తకి కూడా ప్రాణగండం అని చెప్పడంతో ఒక్కసారిగా కుటుంబం మొత్తం ఆశ్చర్యపోతుంది, కాస్త భయపడుతుంది. ఇక కనకమైతే ఎగిరి డ్యాన్స్ వేసినంత పనే అవుతుంది, ఇదేంటిది, ఈ పెళ్ళి ఆపాలి అని నేను ఏదో ఒక ప్రయత్నం చెయ్యాలి అనుకుంటే నాకు తోడుగా పంతులు గారు వచ్చారు, ఇక రెచ్చిపోతాను అని చెప్పి కనకం తన మనసులో అనుకుంటుంది. ఇక ఇంతలో కళ్యాణ్ అయితే కొద్దిసేపు ఆలోచించి, చూడండి ఈ పెళ్ళి, ఈ నిశ్చితార్థం ఇదంతా నేను అనామికాన్ని ప్రేమించడం వల్ల ఇక్కడ దాకా వచ్చింది, ఇప్పుడు అనామికాని ప్రేమించిన వాడిగా చెప్తున్నాను, నేను ఒక నిర్ణయం తీసుకునే వరకు ఈ పెళ్ళిని నిశ్చితార్థాన్ని కొద్ది రోజులు షిఫ్ట్ చేద్దాం అని చెప్పి కళ్యాణ్ చెప్పడంతో వెంటనే అనామిక, కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు, నా జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే దానికి విరుగుడుగా పంతులు గారిని అడిగి శాంతులు పూజలు జరిపించుకోవాలి, అంతేగాని ఇలా పెళ్ళిని దూరం పెడుతున్నావేంటి, ఇప్పటికే అందరూ కూడా నన్ను ఆ కళ్యాణ్తో తిరుగుతున్నావు, పెళ్లి చేసుకుంటావా, పెళ్ళి కాకముందే తల్లవుతావా అని చెప్పి చాలా చాలా అంటే చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు, నేను ఆడపిల్లని కళ్యాణ్ అని చెప్పి ఇక అనామిక అయితే అందరి ముందు కళ్యాణ్కి అలా చెప్పడంతో రుద్రాణి అయితే, ఏం పర్వాలేదు, మా దుగ్గిరాల వారి కుటుంబానికి ఆల్రెడీ పెళ్లి కాకముందు తల్లయ్యే అలవాటు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అలవాటే, నువ్వేం ఫీల్ అవ్వకు, నువ్వు తల్లైనా మా కళ్యాణ్ పెళ్లి చేసుకుంటాడు, ఎందుకంటే ఇదిగో మా కోడలు స్వప్న తల్లినయ్యాను అని అబద్ధం చెప్పి మరి నా కొడుకుని పెళ్లి చేసుకుంది, ఇప్పుడేమో కడుపు చేసుకుని ఆ కడుపులో బిడ్డకి నా కొడుకే తండ్రి కాదు, అసలు ఈ ఇంట్లో విచిత్రమైనవన్నీ జరుగుతున్నాయి,
నా కొడుక్కి భార్యే, కానీ ఆ కడుపులో బిడ్డకి మాత్రం నా కొడుకు తండ్రి కాదు. అలాంటి వాళ్ళందరినీ ఇంట్లో చూస్తున్నప్పుడు పెళ్లి కాకుండా తల్లైనా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏమైంది అని రుద్రాణి అయితే వంకరగా మాట్లాడుతుంది. రుద్రాణి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు, అసలు నీకు బుద్ధుందా? ఇంటి పరువు ఇలాగైనా తీసేది అని చెప్పి ఇక అపర్ణదేవి అయితే రుద్రాణి మీద విరుచుకుపడుతుంది. చూడండమ్మా, మీ గొడవలు మేం వెళ్ళినా కన్నా మీరు పడండి, కానీ నా కూతురు పెళ్లిని ఇలా అర్ధాంతరంగా ఆపేసి మీరిలా గొడవలు పడ్డం, అలాగే రకరకాల మాటలండం నా మనసుని చాలా నొప్పిస్తుంది. చూడండి, మా అమ్మాయి కళ్యాణ్ బాబు అంటే చాలా ప్రాణంగా ఎన్నో ఆశలు పెట్టుకుంది. అట్లాంటి ఆశలు పెట్టుకున్న అమ్మాయి మనసుని మీరు విరగొట్టకండి, మీకు పుణ్యం ఉంటుంది. పంతులు గారండి, దానికి విరుగుడుగా ఏమైనా శాంతలు పూజలు ఉన్నాయంటే చెప్పండి, అవి చేయించుకుంటాం అని చెప్పి ఇక అనామిక వాళ్ళ అమ్మా నాన్న చెప్పడంతో, చూడండి అయ్యా, శాంతులు పూజలు అనేవి కొంతవరకు మాత్రమే, అవి చేయించుకోవడం వల్ల ఇవన్నీ సమస్యలు పోతాయని నేను చెప్పలేను. కానీ మీరు అన్నట్లుగా మీ అమ్మాయితో ఒక శాంతి పూజ చేయించచ్చు, కానీ అది చేసినంత మాత్రాన ఈ అనర్థాలేమీ జరగవని నేను కూడా చెప్పలేను అని చెప్పి ఇక పంతులు గారు, సీతారామయ్య గారు, ఇక నేను సెలవు తీసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా పూజారి గారు వెళ్ళిపోవడంతో కళ్యాణ్ కూడా, చూడు అనామిక, ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటే పెళ్లి చేసుకోవాలి, అంతేగాని అందరూ బాధపడుతూ ఇలా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, నాకు కొంత టైం కావాలి అని చెప్పి కళ్యాణ్ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కళ్యాణ్ అలా వెళ్ళిపోవడంతో అనామిక అయితే, ఆగు కళ్యాణ్, ఆగు, నువ్విలా అర్ధాంతరంగా లేచి వెళ్ళిపోతే నేను ఏమనుకోవాలి అని అంటూ ఉంటే వెళుతున్న కళ్యాణ్ వెనక్కి తిరిగి, చూడు అనామిక, ఎవరో ఏదో మాట్లాడుతున్నారని ఇప్పుడు ఇవన్నీ ఆలోచించకుండా నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఇంట్లో అందరూ సంతోషమే నాకు ముఖ్యం, అంతేగాని వాళ్ళందరూ ఎలా పోయినా నాకు అనవసరం లేదని నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని చెప్పడంతో కళ్యాణ్, అంటే నలుగురు నా గురించి ఏమనుకున్నా నీకు పర్వాలేదా అని చెప్పడంతో, చూడు అనామిక, అదే నలుగురు మనం సంతోషంగా ఉంటే వీళ్ళిద్దరూ బాగున్నారని కూడా చెప్పుకుంటారు. ఇప్పుడు అదే నలుగురు మనం పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో సమస్యలు వస్తాయి, అటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్లే ఇటువంటి సమస్యలు వచ్చాయని అంటారు. అట్లాంటి మాటలు నాకొద్దు, నాకు ఈ పెళ్ళికి టైం కావాలి, ఇంతకు మించి ఇక నేను ఏమీ చెప్పలేను అని చెప్పి కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతే అనామిక ఏడ్చుకుంటూ ఇక బయటికి వెళ్ళిపోతుంది. అలా అనామిక వెళ్ళిపోవడంతో వాళ్ళ అమ్మ నాన్న కూడా అనామిక వెనకమాలే వెళ్ళిపోతారు. ఇంట్లో కుటుంబం మొత్తం అనామిక వాళ్ళ ఫ్యామిలీ అలా వెళ్ళిపోవడాన్ని చాలా బాధను కలిగిస్తుంది. ఇక్కడ కనకమైతే ఒక రేంజ్లో సరదా పడిపోతుంది. గదిలోకి వెళ్ళి మామూలుగా తీన్మారు వేయదు. ఆ తరువాత కళ్యాణ్ని ఎలా అయితే ఒప్పించి అప్పుకిచ్చి పెళ్లి చేయాలని ఇక ప్లాన్ చేస్తూ ఉంటుంది. కనకం ప్లాన్ చేసినట్లు కళ్యాణ్ని ఒప్పించి అప్పుకిచ్చి పెళ్లి చేస్తుందా? ఇక్కడ చూస్తే అరుణ్ని వెతికి పట్టుకోవడంలో రాజ్ కావ్యలిద్దరూ కూడా సక్సెస్ అవుతారా? ఇంకా రుద్రాణి అలాగే రాహుల్ వీళ్ళిద్దరూ మన స్వప్న డిఎన్ఏ రిపోర్ట్స్ని పూర్తిగా మార్చేయడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తారా? రానున్న ఎపిసోడ్స్ అయితే మామూలుగా లేవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.